హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్డరి చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, నచ్చితే లైక్ కూడా చేయండి. నేనైతే ఈ రెసిపీని ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏ విధంగా వచ్చిందో మొత్తం వీడియో అంతా చూసేసి లాస్ట్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. నెయ్యితో మష్రూమ్ కర్రీ అయితే చేశాను. ఇది డైట్ కర్రీ అండి. గ్రామ్లో మష్రూమ్స్ అయితే తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. మాకు చిన్నప్పుడు ఊర్లో అయితే వర్షాలు ఎక్కువ పడేటప్పుడు అక్కడక్కడ వచ్చాయన్నమాట. అంటే వేరేగా ఉండేవి, అంటే కొంచెం పలుచగా ఉండడం, అంబరిల్లా టైప్లో ఉండడం అలా ఉండేవన్నమాట. మేము అది ఏంటంటే ఎక్కువ వర్షం పడేటప్పుడు చెట్ల కింద పెంట ఉన్నది కూడా అలా వచ్చేవి కాబట్టి వాటిని అంత ఇష్టపడే వాళ్ళం కాదు. సిటీకి వచ్చిన తర్వాత అయితే తెలిసింది. నేను దీన్ని ఫస్ట్ టైం తిన్నదైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మొన్న నవంబర్లోనే నేను ఇది ఫస్ట్ టైం ఒక్క పీస్ మాత్రమే టేస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడైతే ఇంట్లో వండుతున్నాను. అలా ఊర్లో వాటిని చూడడం వల్ల అవి ఎప్పుడు తినాలి, వీటిని తినాలి అనే ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు అనమాట. అందుకని ఎప్పుడు తినలేదు. చిన్నప్పుడైతే వీటిని తింటారు అన్న విషయం కూడా తెలీదు. ఇంకా కాలేజ్కి వెళ్ళే టైం అప్పుడైతే వీటిని ఫార్మింగ్ చేస్తారు, వీటిని పెంచుతారు అని కూడా అప్పుడే తెలిసిందనమాట. సరే, మనం కర్రీ ఏ విధంగా చేసుకుంటామో దీన్ని కూడా అలాగే ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది నా స్టైల్లో నేను చేసినటువంటి రెసిపీ అండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. తర్వాత మష్రూమ్స్ శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను కదా, ఇది 2 పీసెస్లా కోసుకున్నా పర్వాలేదు. నేనైతే 4 పీసెస్లా చేశాను అనమాట. చిన్నప్పుడైతే అవి మొలిచాయని చెప్తున్నాను కదా, అక్కడక్కడ దాన్ని ముట్టుకోవడానికి కూడా సాహసం చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే కొంచెం భయం వేసేదనమాట వాటిని చూడగానే, ఎందుకంటే చెమ్మలో ఉండేవి కదా, అందుకని చెప్పి. వీటిని ఫస్ట్ టైం తిన్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే గుడ్డు వైట్ ఎగ్ ఉంటుంది కదా, అది తిన్నట్టుగా అనిపించింది అనమాట దీన్ని తిన్నప్పుడు ఫ్రైడ్ రైస్లో. తర్వాత ఒక కడాయిలో అయితే నెయ్యి వేసేసుకున్నాను. నెయ్యి వేసుకుని అది మంచిగా కాగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా దాంట్లో వేసేసాను. తర్వాత మీకు ఇవ్వగల సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. మీకు ఇష్టమైతే ఆయిల్తో కూడా వేసుకోండి. కదంటే నేను డైట్ కర్రీ కాబట్టి నెయ్యి అయితే చేశాను. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలే వరకు కూడా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. స్పైసెస్ కూడా మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ వేసాను స్పైసెస్ వచ్చేసి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఇలా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు కూడా తిప్పుకుంటూ వేగించుకున్నాను. ఇలా 5 మినిట్స్ దీన్ని వేగించుకున్న తర్వాత నేనైతే గ్రైండ్ చేశాను కదా, ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసేసాను. ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు, ఎందుకనంటే అవి ఎక్కువసేపు ఉడికించకూడదంట. ఒకవేళ వీటిని ముందుగానే వేడి నీటిలో కొంచెం లైట్గా ఉడకబెట్టుకుని ముక్కలుగా కోసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను. ఈ పీసెస్ అన్నిటినీ కూడా వాటర్లో అయితే వేసేసాను. ఇలా వేసుకుని ఇప్పుడైతే సాల్ట్ అన్నీ చూసుకుని మీకు ఈక్వల్గా పెట్టేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. దీని దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి. దగ్గర పడుతుంది అనిపించుకుని దీనిలో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే గరం మసాలా అంటే గరం మసాలా వేయలేదు, బయట నుంచి కొనుక్కొచ్చింది, కానీ స్పైసెస్ ఎక్కువ ఉన్నది కూడా వేయలేదు. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, నూరినటువంటి మసాలా అయితే వేసుకున్నాను. వేడి ఎక్కువ అవుతుందని చెప్పి ఈ మధ్య ప్రతి కర్రీలో కూడా నేను అలాగే వాడుతున్నాను మసాలాని. దాల్చిన చెక్క, లవంగ మొగ్గులు అవి ఎక్కువ వాడుతుంటే ఎక్కువ వేడి చేస్తుంది అనమాట. బాడీ హీట్ ఎక్కువ అవుతుంది, స్టమక్ పెయిన్ రావడం అని, ఫేస్ పెయిన్, పింపుల్స్ రావడం అని అవన్నీ వస్తున్నాయని చెప్పి నేను ఇలానే చేసుకుని పెట్టుకుంటున్నాను ఇంట్లో. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే ఈ మసాలా అంతా కూడా కర్రీకి పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో దగ్గర పడిన తర్వాత దీంట్లోని కొత్తిమీర, పుదీనా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు రైస్లో పెట్టుకున్నా పర్వాలేదు, ఒట్టి కర్రీ తిన్నా పర్వాలేదు. డైట్ కర్రీ కాబట్టి ఒట్టి కర్రీయే తింటారనమాట. అందుకని స్పైసెస్, సాల్ట్ అన్నీ కూడా తక్కువగానే వేశాను. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏ విధంగా ఉందో మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. అస్సలు దీన్ని నేను ఎప్పుడూ తినలేదు అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇలానే చేస్తారు అని అన్న వాళ్ళు లైక్ చేయండి.